యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ వారం అంతా దేవుడు కాపుదలు ఇచ్చి మనందరినీ కాపాడాడు కదా, అందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలండి. మరి ఈ దినము ఆరోగ్యకరమైన వాగ్దానము, మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరణాన్ని గెలిచి మరలా సజీవంగా తిరిగి లేచాడండి. మరి మరణం ఆయన్ని బంధించడం అసాధ్యమని చెప్తున్నారు ఇందులో. మరి ఏదైనా సరే మరి ఆయన దేవాది దేవుడు, సర్వాంతర్యామి. మరి అలాంటిది మరణం ఆయనకి రాకూడదు కూడాను. మరణ వేదనలు తొలగించి మరి మరలా తిరిగి సమాధిలో నుంచి లేపబడిందని ఇందులో మరి వాక్యం ద్వారా వివరిస్తుందండి. మరి దేవుడు మరి మనల్ని కూడా అలాంటి స్థితి నుంచి లేపబడాలి, లేవనెత్తాలి. మరి ఎప్పుడు మనము ఆయన సన్నిధికి పరలోక రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు మనము మహిమ శరీరంతో ఆయన దగ్గరికి మనం వెళ్ళాలండి. అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలన్నమాట అండి. మరి దినమంతా ఈ వాగ్దానం మనసులో పెట్టుకొని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా మీకు మేలుకరంగా, దేవునికరంగా ఉంటుందండి. మరి ఈ చిన్న చిన్న వాగ్దానాలు మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలండి. మరి బైబిల్ చదవాలి, వాగ్దానాలు చదవాలి, ఆయన స్తుతించాలి, ఆరాధించాలంటే ఈ రకంగా కూడా మనసులో ధ్యానించుకుంటూ స్తుతించుకుంటూ ఉండాలండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానము నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో మరి నెరవేర్పు కలగాలని ఆశిస్తూ మరి ఈ వాగ్దానాన్ని ముగిస్తున్నానండి. మరి దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కాపాడాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.